నాన్న మనసు బాధతో నిండిపోయింది. ఎంతైనా ఆయనది తండ్రి మనసు కదా. నా కొడుకులో ఏదైనా మంచి క్వాలిటీ ఉందేమో తెలుసుకోవాలని ప్రిన్సిపల్కి ఫోన్ చేసి విషయం అంతా తెలుసుకున్నాడు. హలో, ఎవరండి మాట్లాడేది? నేనండి, రఘురామయ్యని. ఓ నమస్కారం సార్. అవును, మీకు హార్ట్ అటాక్ వచ్చిందన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రిన్సిపల్కి ఇవ్వాల్సిన అప్పు డబ్బు గురించి ఎన్నోసార్లు అమ్మకి హార్ట్ అటాక్, నాన్నకి యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి తప్పించుకునేవాళ్ళు. వాణ్ణి గొప్పవాడిగా చూడాలని నా కోరిక. గొప్పవాడా గొంగలి పురుగా? వాణ్ణి మార్చడం చాలా కష్టం రఘురామయ్య గారు. వాడు మారడు. వాడు మారుతాడు సార్. నా కోసం కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. వాడు పాస్ అవడం ఏంటండి? వాడితో పాటు వాడి స్నేహితులు కూడా ఫెయిల్ అయిపోయారు. వాడు కాలేజీకి రాకుండా తాగుతూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మీకు ఈ విషయం తెలుసునా? వాడు మారే మార్గం చెప్పండి సార్. నిద్రపోతున్న వాడిని లేపగలం, నిద్రపోవాలి అనుకున్నవాడిని ఆపగలం, కానీ నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపడం కష్టం సార్. అర్థం చేసుకోండి. సరే అండి. నిజమే, కానీ ఈ రోజుల్లో టౌన్ లో చదువుకున్న పిల్లగాళ్ళ పరిస్థితి ఏం బాలేదు. నువ్వేమో వాడినే నమ్ముకొని ఉంటివి. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. వాడు పాస్ అవడం ఏంటండి? వాడితో పాటు వాడి స్నేహితులు కూడా ఫెయిల్ అయిపోయారు. ఈసారి నాన్నకి హార్ట్ అటాక్ కాదు, లారీ యాక్సిడెంట్.